నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 5 సంవత్సరాల క్రితం తెలంగాణలో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసింది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా రూపాంతరం చెంది గత 5 సంవత్సరాల క్రితం కొత్తపల్లి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగి నూతన పాలకవర్గం ఏర్పడింది. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులుగా కొలువుదీరిన పాలకవర్గం జనవరి 24, 2025 వరకు దిగ్విజయంగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంది. కొత్తపల్లి పురపాలక సంఘం పాలకవర్గం చైర్మన్ రుద్రరాజు గారి అధ్యక్షతన ఆత్మీయ వీడుకోలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం కమిషనర్, సిబ్బంది, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలకవర్గాన్ని అధికారులు, సిబ్బంది ఆత్మీయంగా సన్మానించగా, అలాగే పురపాలక సంఘం పాలకవర్గం అధికారులు, సిబ్బందిని ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాలకవర్గం వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా కొత్తపల్లి పురపాలక సంఘం కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం కావడం గమనార్హం. ఈ సందర్భంగా పురపాలక సంఘం చైర్మన్ రుద్రరాజు గారు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్ గారు తదితర కౌన్సిలర్లు, నాయకులు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. అయితే కొత్తపల్లి హవేలీ పురపాలక సంఘం పాలకవర్గం ఇదే మొదటి పాలకవర్గంగా, ఇదే చివరి పాలకవర్గంగా చరిత్రలో నిలిచిపోనుంది. తదుపరి ఇక్కడ డివిజన్లుగా ఏర్పడి కార్పొరేటర్లుగా ఎన్నిక కాబడే అవకాశం ఉన్నది.
బాగా
చేతులు కనబడాలి అందరి కుదర జరగండి అట్లా గ్యాప్ ఉండదు ఆడ గ్యాప్ ఉండదు ఇక్కడ చూడండి 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 ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఒక్కని 1 by 1 పెట్టి ఇటు చూడండి అందరూ ఒక్కని ఓకే ఓకే ఇటు చూడండి చూడండి ఒక్క నిమిషం చూడబోయ్ ఓకే ఇక్కడ ఇక్కడ చూడండి 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 ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ అంతా చూడండి ఓకే ఓకే అట్లా ఉండండి అట్లా రైట్ అట్లా ఉండండి ఇక్కడ ఓకే ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు వేరే పని ఓకే 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 బాబా చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి అందరూ అట్లా ఉండండి అట్లా ఉండండి అట్లా ఉండండి మీరు చూస్తలేరు వీళ్ళు మీరు ఫోన్ పని చేయండి అమ్మా చూడండి ఒకసారి చూడండి అందరూ ఓకే ఇక్కడ చూడండి సమానం ఉంటే బాగుంటే బాగు రండి జరగండి అదే ఉండండి ఓకే రండి రైట్ దేశంలో కూడా వస్తుంది క్రెడిట్ అది ఫస్ట్ టైం రాష్ట్ర మున్సిపాలిటీకి అందుకని క్రెడిట్ చైర్మన్ గారు ఒకే ఒక్కడు ఆవేశాలు ఉంటాయి తర్వాత కోరికలు ఉంటాయి నెరవేర్చుకోవాలనే బాధ ఉంటుంది మా కోసం కావచ్చు లేకుంటే మాకు సపోర్ట్ చేసే వాళ్ళ కోసం కావచ్చు రకరకాల అనుభవాలు ఉన్నాయి ఇక్కడ చాలా మంది ఇప్పుడు రమేష్ చాలా దానినే ఎలక్ట్ అయింది ఆయన కూడా అంటే 2-3 సార్లు కూడా ఉన్నాడు ఆయన కూడా అయింది ఇప్పుడు వండే బాగా అయితే నాకన్నా సీనియర్ ఇంకా ఆయన నాకన్నా చిన్నప్పుడు ఆడు తప్పని రాజేదారు 2వ రాజేపడుతుంది చేస్తాడు రాజకీయ రేపు కూడా మనం అడిగాడు కట్టబడతారు అడిగాడు ఏదైనా మాకు అట్లా అనుకున్నాం కావచ్చు కానీ ఆ సంబంధాన్ని బాగుంటుంది అక్కడ తెలియదు మనకు ఆ రిలేషన్ దాన్ని ఎవరు మనసులో పెట్టుకోకూడదు అటువంటి పొరపాట్లు మా వల్ల ఏం జరిగినా మీరు క్షమించాలి స్టాఫ్ కావచ్చు తోటి కౌన్సిలర్ కావచ్చు సోదరి మంది కావచ్చు ఎవరైనా కావచ్చు తెలిసిన తర్వాత జరుగుతుంది ఆవేశంలో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి అందరూ కూడా గతంలో మనం ఎట్లా ఉన్నాము భవిష్యత్ కాలంలో కూడా అట్లే ఉండాలి సరే ఎవరికి ఏది ప్రాప్తం అది దొరకని ఉంటుంది అది మన చేతిలో ఉంటుంది ప్రయత్నం చేయడానికి మన వంతు కానీ ఫలితం మళ్ళా మీది నుంచి వస్తుంది కాబట్టి మన ప్రయత్నంలో మనం ఉంటాం కానీ ఒకటే మనం మూలవంతం గుర్తుంచుకోవాల్సింది ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు ఒకరితోటి మనం మాటలు అందించుకోకూడదు సాధ్యమైనంత వరకు మనం ఉపకారం చేయాలి ఉపకారికి ఉపకారం అపకారికి ఉపకారం చేసినప్పుడు మనకు ఇబ్బంది అనేది ఉండదు దయచేసి స్టాఫ్ కూడా మీరు రకరకాలుగా సదుపాయాలు మేడాంతలు బాగానే కట్టుబడుకొని అన్ని సదుపాయాలు కట్టాలని చెప్తారు భవిష్యత్ కాలంలో కూడా అందరూ ఇదే తొందరగా పెట్టి ఉండాలి లక్షల విషయం లేదు దానికి సంబంధం లేదు కానీ మానవ సంబంధాలు అంటే ఎప్పటికీ మన మధ్య ఉండాలి
కలిసి పనిచేసినందుకు పెడముఖంగా ఉంటున్నాం. అందరూ కలిసి ఉండాలని కూడా పేరుతున్నాను. మాకు కొద్దిగా కొద్దిగా 2 పక్షాలు జరిగవచ్చు, కానీ ఒక టైం వస్తుంది కదా, దాన్ని ఎండ్ చేసుకోవాలి. లేకపోతే మనసులో ఉంటే అది జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. మనసులో చెప్తే రిలాక్స్ అయిపోతుంది అంతే. అది దాని కూడా അങ്ങനെ మనకు ఏదో భావం రావడం అది మనసుకి మంచిది కాదు. అది రిలాక్సేషన్ ఇంట్లో ఉండాలి. అందరూ కూడా కఠిన కావాలి. భగవంతుని ఏమన్నా ఎవరైతే ప్రజాప్రతినిధులలో ఏదో రకంగా మళ్ళా ప్రజలు కొనసాగే విధంగా వాళ్ళకు భగవంతుడు అవకాశం ఇవ్వాలని, ప్రజా సేవ చేసే అవకాశం వాళ్ళకు ఏదో రకంగా రావాలని ఆకాంక్షిస్తూ మరి ఎక్కువ సమయం తీసుకున్నా అన్యదా పాలించవద్దు. ఏమున్నా కూడా ఇప్పటికి కూడా కొత్త ఏమైనా వ్యక్తిగత ఉన్న కడిగి మీరు దయచేసి పార్టీ వాళ్ళకు కూడా మీరు కూడా మీ అధికారులు కూడా వాటాధికారులు కూడా అందరి వల్ల ఎవరు జాగ్రత్తగా మళ్ళీ కాబట్టి ఇక మీకు కూడా ఫైల్ నిర్వహణ కాబట్టి ఏమన్నా సహకరించిపోతుంది కానీ అంతకంటే పోయి లేదు. కరోనా వచ్చి కొంచెం 2 సంవత్సరాలు ఇబ్బందిగా ఏర్పడిన దానితో కొత్తపల్లి పట్టణంలో మనం ఎదుర్కోవడం జరిగింది. సరే ఇంత దూరం చేద్దామనేటువంటి ఆలోచనతో అందరం కలిసికట్టుగా పనులు చేసుకుంటూ ముందుకు పోయినాం. కొంచెం డెవలప్మెంట్ విషయంలో కొంచెం ఇబ్బంది అయినట్టు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెద్ద మెడికల్ కాలేజ్ మన కొత్తపల్లి పట్టణం రావడం, హైవే బ్రిడ్జ్ కావడం, కొన్ని కార్యక్రమాలు మనకు ఉన్నాయి. రైల్వే ఇవన్నిటి మనం ఉన్నప్పుడు మన ఆధ్వర్యంలో అయినటువంటి మాట మనం అనుకోవచ్చు. కానీ మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మరి దీన్ని కరీంనగర్ కార్పొరేషన్లో కలవాలనే ఉద్దేశంతో వారు ప్రారంభించడం జరిగింది. విజిట్ రావడం సరే. తర్వాత మొన్నయ్య గారు చెప్పినట్టు డెవలప్మెంట్ విషయంలో మాత్రం అందరం కలిసికట్టుగా పనిచేసాం. గతం నుండి వాతావరణం అప్పుడు కూడా అందరం కలిసికట్టుగానే కేవలం గెలుచడానికే పార్టీలు తప్ప ఇలా వచ్చిన తర్వాత ఎన్నడూ పార్టీల భావన లేకుండా మనం ముందు వేయడం మన కొత్తపల్లిలో ఆనవాయితీ ఉన్నది. ఎలక్షన్ మంది పార్టీలు కానీ తర్వాత ఎప్పుడు లేదు. సరే అదిలో కరీంనగర్ దొరికిన వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ కానీ బేసం గట్టే ఉంటామన్నట్టు మాట సందర్భంగా మనల్ని ఆదరించుకున్నారనేటువంటి మాట అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎన్నో ఎలక్షన్లు చూసాం కొత్తపల్లి. ఎలక్షన్ల వరకే మనకు ఎలక్షన్ అయిపోయిన అంత కలిసికట్టుగా ముందు పోతున్నారు. మరి ముఖ్యంగా మా కౌన్సిలర్లకు మాకు సహకరించినటువంటి కమిషనర్ గారికి మరి అధికారులందరికీ మేము కొంచెం గొప్పతనాలు వచ్చినా చేసినా మమ్మల్ని చేసుకుంటూ మమ్మల్ని మా చెప్పిన పనులన్నీ కరెక్ట్ చేస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ముఖ్యంగా ఈ వీడుకోలు సమావేశానికి తప్పదు. ఎందుకంటే పదమైన తర్వాత తప్పదు కాబట్టి మనం దాన్ని స్వీకరించాలి. స్వీకరించి యథాతథంగా మనం అందరం కలిసికట్టుగా గుడ్ డెవలప్మెంట్ విషయంలో అందరూ సహకరించాలి. మరొకసారి అందరికీ మరియు స్టాఫ్ అందరికీ వచ్చేసిన మాకు ఓటు వేసి మోక్షంగా ఎన్నుకున్న కౌన్సిలర్స్ గారికి మరియు జన్మన్న సహకారంతో శ్రీ ఎమ్మెల్యే గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పటిదాకా ఉన్నవారు ఎవరైనా కానీ నీటికి వచ్చినా రాకున్నా ఏ చిన్న సమస్య అయినా ఫోన్ చేసినా మాకు చేసిండ్రు, సహకరించిండ్రు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన చైర్మన్ రాయాల గారికి, కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, నా తోటి కౌన్సిలర్లకు, మోక్షాల సభ్యులకు, మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ, మా పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గత 5 ఏళ్ల కాలంలో మీతోటి బాగా అనుబంధం ఏర్పడేది. అందరూ చాలా మంచిగా సహకరించారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఈనాటి మీటింగ్ గౌరవ చైర్మన్ బాబు గారికి మరియు కౌన్సిలర్ అందరికీ కోఆర్డినేటర్కి
కొత్తవారికి వచ్చిన అధికారులు కానీ మాతోటి అప్పుడు ఉన్న మా సోదరులు కానీ అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఇప్పటివరకు ఎలాంటి గొడవలు లేకుండా ఈ 30 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నాం అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎంతోమంది అధికారులు వచ్చి పోయారు, కానీ ఈ మున్సిపల్ అయిన తర్వాత ఏదో ఒక కొత్త వ్యవస్థ లాగా అయిపోయి ఇందులో కూడా అధికారులు కూడా స్పెషల్ ఆఫీసర్స్ కానీ అందరూ మంచిగా కలిసి చాలా అందరితో కలివిడిగా ఉంటారు. చాలా సంతోషంగా నాకు సహకారం చేసిన మా మున్సిపల్ స్టాఫ్ గారికి మరియు మా మున్సిపాలిటీ సిబ్బంది నారాయణ గారికి మరియు మా ఏ గారికి మా సాయి గారికి ముఖ్యంగా మా రాజశేఖర్ గారితో నాకు మొత్తానికి పని చేయలేదు సాగి దండం పెడతాం మిమ్మల్ని ఆ విషయం కూడా సమావేశం అధ్యక్షులు వహిస్తున్న కొత్తపల్లి పురపాలక సంఘం మొదటి చివరి చైర్మన్ ఉదయరాజు గారికి, పద్మజ గారికి, వైస్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, కౌన్సిలర్లకు, తోటి వార్షన్లకు, స్టాఫ్ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, కమిషనర్ గారు చెప్పినట్టు 2018లో ముఖ్య నాయకుల కోరిక మేరకు అప్పటి కలెక్టర్ గారు సరఫరాజ్ అహ్మద్ గారు స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని మన కొత్తపల్లిని మున్సిపల్గా చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ముఖ్య నాయకుల సూచన మేరకే మున్సిపల్లో వస్తా ఉంటుంది, కరీంనగర్ కార్పొరేషన్లో వస్తా ఉన్నది. దీనికి చాలామంది కమిషనర్లు వచ్చారు, కానీ మా ఇప్పుడున్న సార్ చాలా రోజులు చేసి మాకు చాలా సాయం చేసింది, చాలా మంచి సార్. ధన్యవాదాలు సార్, మీరు సహకరించినందుకు. స్టాఫ్ కూడా చాలా సహకారం చేసారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. రమేష్ అన్న చెప్పినట్టు ఎలక్షన్ల వరకు కొట్లాడన్నట్టు మనం ఎలక్షన్లప్పుడు కూడా ఇప్పుడు కొట్లాడుకోలేదు, దయచేసి అందరూ గమనించాలి. ఎలక్షన్లప్పుడు కూడా మా మున్సిపాలిటీ, మా కొత్తపల్లి గ్రామ పంచాయతీ కానీ మున్సిపల్ కానీ కూడా కొట్లాడ కాలేదు. కాదు కూడా నేను అనుకుంటా ఉన్నా, ముందు కూడా గతంలో కూడా కాలేదు, ముందు కూడా కాదని కోరుకుంటా ఉన్నా. అది స్టాఫ్కి ఒక వినోపం చేయాలనుకుంటున్నాం. మాకు సహకారం చేసి లీడర్ చేసుకుందామా, చైర్మన్ గారు చెప్పినా, కమిషనర్ చెప్పి కానీ మీ స్టాఫ్ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గౌరవ కమిషనర్ గారు మరియు మున్సిపల్ సిబ్బంది మరియు నా తోటి కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు మరియు వార్డ్ ఆఫీసర్లు, పాత్రికేయ సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. గత 5 సంవత్సరాల కాలంలో గౌరవ ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి ఆశీస్సులతో మున్సిపల్ చైర్మన్గా నేను పదవిని స్వీకరించి ఈ 5 సంవత్సరాలు నా కౌన్సిలర్ల సహకారంతో పట్టణంలో ఏదైతే అభివృద్ధి దిశగా మనం చేశామో వారందరికీ సిబ్బందికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదైతే మన గౌరవ మా వాసాల మీద బావ గారు చెప్పినట్టు ఈ 5 ఏళ్ల కాలంలో మన సోదర భావంతో కలిసి ఉన్నాము. చిన్న ఒడ్డుదలుపులు వచ్చినాయి కావచ్చు, కానీ ఏనాడు వాటిని పట్టించుకోకుండా సిబ్బంది సహకారంతో, కమిషనర్ సహకారంతో మన పనులను పూర్తి చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు వారు మనందరికీ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినందుకు మన కౌన్సిలర్లందరి తరఫున నేను వారి మున్సిపల్ సిబ్బందికి అభినందన తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా పాలకవర్గంలో ప్రతి పాలకవర్గంలో చిన్న ఒడుకుదొడుకులు ఉన్నది కామన్. అది ఆ ఒడుకుదొడుకులను కూడా ఏనాడు మీరు భావోద్వేషంతో ఇబ్బంది పెట్టకుండా ఇటు మున్సిపల్ స్టాఫ్ని కానీ ఇటు చైర్మన్ కానీ మీ అందరి సహకారం వల్లనే ఈ 5 ఏళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫండ్స్ లేవనేది వాస్తవం, ఫండ్స్ రాలేదనేది వాస్తవం. ఉన్న ఫండ్స్లోనే ఏ విధంగా చేద్దాం అనుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది కూడా కలగలేదని నేను అనుకుంటున్నా. మున్సిపల్ స్టాఫ్ కూడా వాళ్ళు చెప్పినట్టు ఇల్లేదనేది మాత్రం అది కాదు, వాళ్ళు చేసిచ్చారు. రాజశేఖర్ ఇష్యూ గురించి మాట్లాడాల్సింది ఏంటంటే ఆయన మొదటి నుంచి అట్లే ఉన్నాడు, చివరి వరకు కూడా అట్లే ఉన్నాడు, పోయేటప్పుడు కూడా అట్లే ఉంటాడు. ఎలక్షన్ కార్పొరేషన్లో కలిసింది కాబట్టి ఒక కార్పొరేట్ అవుతుందో 2 కార్పొరేట్ తెలియదు. ఈ కార్పొరేషన్లో గెలిచినప్పుడు ఎవరి అదృష్టం మీద వాళ్ళ ఆధారపడి ఉంటుంది. ప్రజలను మన్నలను పొందినమా లేదా అనేది ముఖ్యం ఇక్కడ కావాల్సింది. మనం ప్రజలను మన్నలను పొందిన ప్రజలలో ఉంటే రేపు ప్రజలే మనల్ని ఏదైనా పదవికి పోటీ చేస్తే వాళ్ళు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరిలా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. రేపు తప్పకుండా మనం కార్పొరేషన్ అయిన తర్వాత మనందరం కలిసికట్టుగా
ఓన్లీ కొత్తపల్లి, కరీంనగర్ అంటారు, కరీంనగర్ ఎక్కడ అంటే కొత్తపల్లి, అది కొత్తపల్లిగానే ఉంటుంది. అందరం కలిసి కూడా మనందరం పార్టీలకు అతీతంగా రేపు ఎవరు గెలిచినా కూడా పర్వాలేదు. రేపు ఒక బీజేపీ ఉంటాడు, ఒక కాంగ్రెస్ ఉంటాడు, ఒక బీఆర్ఎస్ ఉంటాడు, అది ఎవరు గెలుస్తారో అనేది భగవంతుడు తెలుసు. కాకపోతే మన గ్రామ అభివృద్ధికి, మన పట్టణ అభివృద్ధికి అందరం కలిసి ఫండ్స్ తీసుకొచ్చి ఏదైనా ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకురావాల్సింది అనేది వాస్తవంగా మనందరం చేయాల్సిన పని ఉంది. ఇంకా కొన్ని సమస్యలు మన కొత్తపల్లి ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. కానీ ఆ సమస్యలను మనం తీసుకోవడం మన చేతిలో ఉంది. ఇప్పుడు ఎలక్షన్ సంవత్సరం దాకా జరగకపోయినా కూడా రేపు ఎంపీ బండి సంజయ్ ఉన్నారు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు, కాంగ్రెస్ మినిస్టర్లు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కూడా మనకు కావాల్సిన అవసరాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఏదో ఎవరిలో కానీ అయితే ఇన్ఛార్జ్ తప్పకుండా పెడతారు. ఇన్ఛార్జ్ ఇక్కడ సపరేట్గా బాగుంటారు. వాళ్ళు ఈ స్టాఫ్ ఉన్నా కూడా వాళ్ళ స్టాఫ్ ద్వారా కూడా మనం ఎంత ప్రజలకు కావాల్సిన పనులు చేయాలి, వాళ్ళ అవసరాలను తీర్చే అవసరం మన దగ్గర ఉంది. కాబట్టి ఎందుకంటే నాది అయిపోయింది అవసరం అని చెప్పి అనుకోకుండా మీ ఇంటికి కూడా రేపు వస్తూ ఉంటారు వాళ్ళు, మా పని చేసి పెట్టని చెప్పి వాళ్ళు వెంబడి వెళ్ళి కార్పొరేషన్ దగ్గర వెళ్ళి వాళ్ళకి కావాల్సిన పనులు చూసుకోవాల్సిన అవసరం కూడా మన ఎంత ఉందని చెప్తున్నా. నేను మీ అందరికీ మనసా వాచ నేను మనసా వాచ మీ అందరికీ ఏం కోరుకుంటున్నా అంటే ఇదే మనకి ఏదైతే సహాయ సహకారాలు ఉన్నాయో ఇళ్ళకాలం మనందరం కలిసి కూడా ఏ విధంగా సహాయ సహకారాలు చేసుకోవాలని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన మున్సిపల్ సిబ్బంది కూడా నా యొక్క విన్నపం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్టాఫ్ ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనే విషయాన్ని పక్కన పెడితే కార్పొరేషన్ కలిసిన తర్వాత ఎవరి అవసరం డ్యూటీలలో మీరే ఉండొచ్చు. కానీ మా ప్రజలకు ఏదైనా పని పడితే వాళ్ళు మేము రాకపోయినా పర్వాలేదు, వాళ్ళకి చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు చెప్పినట్టు ఏదైనా చిన్న చిన్నవి చూస్తూ ఉండాలి మున్సిపల్ అని చెప్పినట్టు మీరు ఎవరైనా కూడా వాళ్ళకి ఏదైనా పని చేసి పెట్టాల్సి చెప్పి ఎవరెవరితో వస్తారో రారో తెలియదు. మీరు కూడా వాళ్ళందరికీ సహాయ సహకారాలు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మనం ఈ సమావేశం ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి మరియు మున్సిపల్ సిబ్బందికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మిగతా కార్యక్రమం కమిషనర్ గారు ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాను. హృదయపూర్వక అభినందనలు మీకు తెలియజేసుకుంటున్నాను. ఏప్రిల్ 2021 రోజు జైన్ అని ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు అప్పుడే రమేష్ అన్నారు సార్ మనకు స్వచ్ఛ భారత్ మిషన్ వచ్చింది, కొత్త టూల్ కిట్ వచ్చిందని ఆయన చెప్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా కావాలంటే సార్ 132 మున్సిపాలిటీలు పోటీ పడుతున్నాయి. చాలా మున్సిపాలిటీస్ దగ్గరకు వచ్చి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ తోని వాళ్ళు ఏదైతే వెళ్ళిపోయారు అదంతా నాకు డిసైడ్ అసలు నువ్వు కూడా నేను మున్సిపాలిటీ ఉంటుందో లేదని కూడా నేను ఆ సందర్భం అన్నా బ్యాడ్ లాగా అది నేను అన్న పార్టీ ఇప్పుడు ఇట్లా అవుతుందని అనుకోలేదు. కాకపోతే మాత్రం మన కొత్తపల్లి పాలకవర్గ ఢిల్లీ దాకా తీసుకుపోయిన ధనంతా మీ అందరి సహకారం వల్ల మేమైతే అక్కడ నేషనల్ స్టేట్ వైడ్ మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రూపా మిశ్రా గారి చేతిలో కొత్తపల్లి మున్సిపాలిటీ అనగానే అది స్టేట్ వైడ్గా కాదు, అది సెంట్రల్లో కాదు, మన పేరు ఇప్పటికీ రాసి ఉంది. అది రాసి ఉండడం వల్లనే మళ్ళీ మొన్న కూడా రమేష్ వెళ్ళి సర్టిఫికేట్ ఆఫ్ ఆనర్ తీసుకొని వచ్చాడు 2 years తర్వాత. అంత ఆప్యాయత మనందరూ మీరు అందరూ మాకు అంత గౌరవం ఇచ్చి వెళ్ళవేళగా ఉన్నారు. కాబట్టి మీరే మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్గా కార్పొరేషన్లో ఉన్నా నాకు సుదీర్ఘ అనుభవం ఉంది. నా డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా మనం చెప్తే కొంత పని వాళ్ళు చేస్తారు వచ్చి గౌరవం ఇచ్చి ఎప్పటికైనా కూడా మీరు అందరికీ మీరు అందుబాటులో ఉండాలని తెలియజేసుకుంటూ మరి మన స్టాఫ్ను కూడా ఐ విల్ అకామిడేట్ దెన్ ఇన్ కంఫర్టబుల్, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా నేను చేస్తానని చెప్తున్నాను. నేనే మీరు అందరూ పవర్ఫుల్ క్యాండిడేట్స్ కాదు, నేనే అలా వాళ్ళకి ఎవరు కానీ అసలు అనుకోవద్దు. అది లైఫ్ టైం అచీవ్మెంట్. మీ అందరి సహకారంతో మనం కొత్తపల్లి మున్సిపాలిటీకి తీసుకెళ్ళాలి. ఇంత సహకారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోఆప్షన్ మెంబర్ల సహకారం, మున్సిపల్ సిబ్బంది సహకారం, ముఖ్యంగా రిసోర్స్ పర్సన్ ఆర్పీల సహకారం కూడా ఎక్కువ చాలా ఉంది. కాబట్టి నేను మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.